ప్రకారం వెళ్ళటం వల్ల మనం ఒక 6 నెలలు మనకి కలిసి వచ్చింది. కావునప్పుడు జరిగి 29వ తారీఖు సర్వసభ సమావేశం జరుగుతుంది. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ అధికారిగా సుబ్బారెడ్డి గారిని మనం వేయటం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్గా. వారు కూడా వాట్సాప్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి రోజులాగే సారు చెప్పినట్టు ఈసారి లక్ష్మి గారిని అనౌన్స్మెంట్ చేశారు. మనందరమే కాకుండా మీరిచ్చే లిస్టుల ప్రకారం అందరితో చెప్పి ఇక్కడ రాని వారి ఇంకా రాని వారు కొందరు ఉంటారు, జిల్లా అధ్యక్షులు కానీ వారు కానీ వారి సహచరులు ఎవరు వచ్చినా సరే మొత్తం 27 జిల్లాల అధ్యక్షులు అంటే పిఎస్టీలు, తర్వాత అర్బన్ పిఎస్టీలు కూడా ఉంటారు. అందరూ కూడా ఏకగ్రీవంగా లక్ష్మి గారిని మనం స్టేట్ ప్రెసిడెంట్గా చేయాలని చెప్పి ఎలక్షన్స్ అనేది మనకు అవసరం ఉండదు. ఎందుకంటే ఎలక్షన్ పెట్టిన కాడి నుంచి మళ్ళీ పొరపచ్చులు వస్తాయి. నేనని అందరూ మనమే కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు చూశారు. మొత్తం పాటు అందరూ ఉన్నారు. మన అంటే సార్ ఉన్నారు. మరి వారి సూచనలు పాటిస్తూ 100% అంటే మీరు ఇచ్చే లిస్టు ప్రకారం అంటే జిల్లా అధ్యక్షుడు ఇచ్చే లిస్టు ప్రకారం ఒకవేళ ఎలక్షన్ వస్తే 100% కూడా ఓటింగ్ లక్ష్మి గారి జరగాలని చెప్పి పోటీ లేకుండా ఉండాలని చెప్పి సార్ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా మనం గౌరవించి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒకవేళ ఎక్కడన్నా ఎవరన్నా కొద్దిసారికి లక్ష్మి గారిని ముద్దా అని చెప్పి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందుకంటే సార్ నాకు చెప్పారు ఆ రోజున ఏకాగ్రం అయిపోయాం. అలాగే ఏకాగ్రం అయితేనే మన సంఘాలు ముందుకెళ్తాయి. ఏ కార్యక్రమం చేయాలన్నా ఏం చేయాలన్నా వర్గాలు లేకుండా చక్కగా నడుస్తుంటాయి. మరి ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఏ రకంగా జరిగిందో. అలాగే వారు కూడా ముందుకెళ్తారు. సార్ని చూసి వెనకాల మీ అందరూ బలమే, అందరూ మా బలం. కార్యకర్తలు ఉంటేనే నాయకుడు ఉంటాడు. కావున దయించి ఇంకొక మాట లేకుండా తప్పకుండా ఇల్లూరు లక్ష్మి గారిని ఘన విజయం చేకూర్చాలని చెప్పి మీ అందరికీ నా తెలియపడుతుంది. తెలియజేయాలని పెద్దలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, అన్నిటికీ మించి అపర దాన కర్ణులు. మరి ఎందుకంటే మన దశ నిర్దేశకత్వం చేయవలసిన నాయకులు వారు. ఏ అవసరం వచ్చినా 10 ఏళ్ళ నుంచి రోషి గారి తర్వాత నేను ఉన్నానంటున్నారు. మనకు ఎన్నో సూచనలు చేస్తున్నారు. మంచిగా మనం ఎక్కడ ఎలా నడవాలో చెప్తున్నారు. మరి వారిని చూసి కూడా వారి మాట బీరు పోకుండా మనం ప్రవర్తించాలి. 100% కూడా మీరు రాసే 100% మనకే ఓటు పడుతుందన్న ఉద్దేశం ఇవ్వాలి. మీరు ఏ లిస్టులో అయితే రాశారో ఆ వ్యక్తులు తూచా తప్పకుండా టీజీ గారి ఆర్డర్ ప్రకారం లక్ష్మి గారి ఓటింగ్ జరగాలని చెప్పి ఒకవేళ ఓటింగ్ వస్తే, ఓటింగ్ ఉండదు వస్తే ఒకవేళ ఆయన గర్వం చేయకూడదు అని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.